చెడు అలవాట్లకు బానిస అవ్వడము, తర్వాత ఆన్లైన్ గేమ్స్కు బానిసలు కావడము, డబ్బులు పోగొట్టుకోవడము, తల్లిదండ్రులు శోభకు గురి చేయడము, ఇటువంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. దాన్ని చూసి వీళ్ళకి ఏదన్నా జాబ్ ఆపర్చునిటీ ఇప్పించాలి మేజర్గా అన్న ఉద్దేశం దాంతో స్టార్ట్ చేశాము. తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు చాలామంది బీటెక్ అయ్యి ఖాళీగా ఉన్నారు అన్నప్పుడు అన్నీ కలిపి వీలైతే ఐటీ కంపెనీస్ కూడా ఇంక్లూడ్ చేసి చేయాలి అని చెప్పిన దాంతో జాబ్ డ్రైవ్కి ఇనిషియేషన్ అనేది జరిగింది. ఎస్పెషల్లీ ఇందాక సిద్ధేశ్వర్ సార్ చెప్పారు, ఎవరైతే బీటెక్ చేసి జాబ్ కోసం చూస్తుంటారో ఇనిషియల్గా మనీ కోసం చూడొద్దండి, ఎక్స్పీరియన్స్ కోసం చూడండి, మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకోండి, ఆపర్చునిటీస్ అవే వస్తాయని చెప్పారు. నేను చెప్పాను ఏంటంటే 10th, ఇంటర్, డిగ్రీ డిస్కంటిన్యూడ్ వాళ్ళకి కూడా చిన్న సక్సెస్ స్టోరీ చెప్తాను. చిన్న వాళ్ళ సక్సెస్ స్టోరీ, పెద్దవాళ్ళది కాదు. రీలొకేషన్ అనేది, మన ఊరు వదిలేసి మనం పోతే ఎట్లా, మన ఊర్లోనే ఉండాలి, ఊరు వదులుకోవడానికి ఒక అప్రహెన్షన్ ఉంటుంది. దానికి చిన్న, మేము స్కూల్ పెట్టిన ఫస్ట్ ఇయర్ ఇన్ ద ఇయర్ 1998 ఒకే ఒక వ్యాన్ ఉండింది. ఆ వ్యాన్ మా తమ్ముడు డ్రైవింగ్ చేస్తారు సార్ అని చెప్పి వాళ్ళ తమ్ముడిని మన దగ్గర డ్రైవర్గా పెట్టాడు. ఆ డ్రైవర్ ఏం చేశారంటే పక్కన కోళ్ళ ఫారం వాళ్ళు ఎక్కువ శాలరీ ఇస్తారని ఫస్ట్ రోజు పొద్దున్నే వాళ్ళ వ్యాన్కి వెళ్ళిపోయారు, కోళ్ళ వ్యాన్కి. మాకు డ్రైవర్ లేడు. మా తమ్ముడికి డ్రైవింగ్ వచ్చు కాబట్టి వాడే స్కూల్ వ్యాన్ తీసుకొని వచ్చాడు. వాళ్ళన్నకు పిలిచి అరిస్తే మీ తమ్ముడు ఇట్లా మోసం చేసిపోయినాడే అంటే, మా ఊర్లో ఇంకోటి ఉన్నాడు సార్, ట్రాక్టర్ తోలుకుంటాడు, వాడిని రమ్మంటానులే అన్నాడు. ఆ ట్రాక్టర్ డ్రైవర్ వచ్చాడు, మన దగ్గర డ్రైవర్గా సెటిల్ అయ్యాడు. మన దగ్గర డ్రైవర్గా చేస్తున్నాడు కాబట్టి పిల్లలిద్దరికి ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చింది. పిల్లోడు బాగా చదువుకున్నాడు, ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ కొట్టినాడు, పీజీ ఫ్రీ సీట్ కొట్టినాడు, ఎండి ఇప్పుడు శివమొగ్గలో ఎండి చేస్తున్నాడు. ఈ మధ్యలో వెరీ బిగినింగ్లోనే ఓ 30,000 కూడబెట్టుకొని 30,000 ఉంది సార్, ఏం చేస్తుంది సార్ అంటే ఈ బస్సులు వెనకాల 2.5 సెంటు స్థలం ఇచ్చాం, అప్పుడు 10,000 సెంటు. ఇప్పుడు పాప 2 సార్లు లాంగ్ టర్మ్ తీసుకుంది, ఎంబీబీఎస్ సీట్ రాలే, అదే ప్లాట్ సెంటు 12 లక్షలతో మేడం 30 లక్షలు క్యాష్ వచ్చింది. పాపను మేనేజ్మెంట్ కోటాలో చేర్పిస్తున్నాడు. ఒక ట్రాక్టర్ డ్రైవర్ రీలొకేషన్, ఊరు వదిలేసి రావడం అనేది ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. అంటే డిసిప్లిన్డ్గా ఉంటేనే. ఆ 30,000 ఆడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు కాబట్టి ఇప్పుడు కూడా ఉన్నాడు నా దగ్గర. అక్కడ క్లీనర్ 37,000 పెట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నాడు. మన దగ్గర డబ్బు వస్తుంది, చిన్న జాబ్ చేసినా సేవింగ్ చేసుకుంటాం. దాంతో 40,000, 50,000 పెట్టి మొబైల్ కొనాలన్నా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఆలోచన చేసుకోవాలి. కాబట్టి రీలొకేషన్కు భయపడద్దండి. టేస్ట్ ద సక్సెస్. సక్సెస్ అంటే సక్సెస్ బేస్ చేయడం అంటే 1,000, 2,000 సేవింగ్ చేయడం, 1,000, 2,000 సంపాదించడం. ఎడా తిరిగేసరికి 40,000, 50,000 వస్తుంది. దాన్ని ఇన్వెస్ట్ చేయడం. ఈ జాబ్ డ్రైవ్ పెట్టినప్పుడు గొడ్డువెలగల నుంచి ఒక ఫాదరు పిల్లోడు వచ్చారు, నైట్ 8 o'clock వచ్చారు. ఈ టైంలో వచ్చినారంటే ఏం లేదు సార్, మీరు ఇంటికాడ ఉంటారని వచ్చినాం సార్ అన్నారు. మనకి అదే చెప్పినాం, నాయన నువ్వు ఐటీ అంటున్నావు, ఇట్లా చేర్పిస్తాను, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ ఇస్తారు, 18,000 శాలరీ ఇస్తారు, అది మిగిలించుకో, సంవత్సరాకారంలో 1.5 లక్షలు మీ నాయన చేతికి కొన్ని గొర్రెలో పొట్టెల్లో తెచ్చుతాడు, దాన్ని సాగుతాడు, మీ నాయన డెవలప్ చేస్తాడు అని చెప్తే, మేము మా గొర్రెలు ఆల్రెడీ ఉన్నాయి సార్, అవి తోలి కొండ నుంచి వచ్చేసరికి లేట్ అయింది, అందుకే ఈ టైంలో వచ్చినాం సార్ అని చెప్పాను. అంటే చిన్న జాబ్ కానీ రీలొకేట్ చేసి సంపాదించుకోండి. ₹1,00,000 టేస్ట్ చూడండి, ఆ టేస్ట్ మిమ్మల్ని వదిలిపెట్టదు. ₹1,00,000 మీరు సేవింగ్ చేస్తే ఆ టేస్ట్ మిమ్మల్ని వదిలిపెట్టదు. మీరు లైఫ్లో సక్సెస్ఫుల్గా అవుతారు. ప్రతి లాంగ్ జర్నీ కూడా ఒక్కడుగుతోనే మొదలెత్తుంది. మా ఫాదర్ కూడా ఒక బిల్లులో గుమస్తాగా పనిచేశాడు. ఇప్పుడు మమ్మల్ని ఈ స్థాయిలో మా ఫాదర్ పుష్ చేశాడంటే ఆ రోజు డబ్బు యొక్క టేస్ట్ చూసినాడు కాబట్టి మా ఫాదర్. కాబట్టి చిన్న జాబ్ అయినా చేయండి. ఊర్లో ఖాళీ ఉండే కంటే కూడా ఎక్కడో ఒక చోట వర్క్ చేయండి, ఎంతో కొంత సంపాదించి మీ ఇంటికి ఇవ్వండి. ఆ ఉద్దేశంతో ఈ జాబ్ డ్రైవ్ ఏర్పాటు చేశాం. కొద్దిసేపట్లో ఎమ్మెల్యే గారు అడ్రస్ చేసిన తర్వాత, ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత మీకు రెస్పెక్టివ్ రూమ్స్లో మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏమన్నా చిన్న పొరపాట్లు లేనప్పుడు మనస్ఫూర్తిగా క్షమించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.